బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రిలో కల్తీ పాలు సృష్టించిన కలకలం పాల వ్యాపారులకు శాపంగా మారింది. కల్తీ పాలు తాగి 5గురు చనిపోవడంతో చాలా మంది పాలు కొనేందుకు భయపడిపోతున్నారు. లూజు పాలు కొంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయోనన్న భయం జనంలో నెలకొంది. దీంతో పాలు అమ్మే వారి వ్యాపారం దెబ్బతింటోంది. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. 15 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్న గణేష్ ఇప్పటివరకు రాజమండ్రిలోని పాలు పెరుగు వర్తక సంఘాల్లో ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదు. రాజమండ్రి పరిసరాల్లో పాలమ్మే వర్తకులు తమ సంఘంలో తప్పకుండా రిజిస్టర్ చేసుకుంటారని పాల వర్తక సంఘం ప్రతినిధులు అంటున్నారు. అత్యాశతో కొందరు సంఘంలో చేరకుండా వ్యాపారాలు చేస్తుంటారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గణేష్ లాంటి వారి వల్ల పాల వ్యాపారంపై బతికే ఎంతో మంది జీవనాధారం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృత్యువాదపడ్డారు. నిజంగా చాలా విషాదకరం. అయితే ఇప్పుడు ఈ ఘటన అక్కడ స్థానికంగా పాల వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ వర్తక సంఘం ఉన్నప్పటికీ, పాల పెరుగు వ్యాపార సంఘం ఉన్నప్పటికీ కూడా కొంతమంది సంఘంలో చేరకుండా ఈ రకంగా అత్యాశకు పోయి, గణేష్ లాంటి వ్యక్తులు అత్యాశకు పోయి ఇవాళ 5గురి ప్రాణాలు బలి తీసుకున్నాడు. కానీ ఇది చాలామంది పైన ఎఫెక్ట్ పడింది. అక్కడ పాలపైన వ్యాపారం చేసుకొని, పాలతో వ్యాపారం చేసుకుని ఆధారపడేటువంటి చాలా కుటుంబాల్లో వాళ్ళ బతుకు తెరవను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. సో అది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చాలామంది అక్కడ ఒక సంఘం ఉంటుందని చెప్తున్నారు, కానీ ఆ సంఘంలో కొంతమంది మెంబర్షిప్ తీసుకోకుండా ఈ రకంగా యథేచ్ఛగా వ్యాపారం చేయడంతో చాలామంది ఇవాళ ఈ ఘటనతోటి అక్కడ ఎంత ఎఫెక్ట్ పడిందని చెప్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఇవాళ ఎఫెక్ట్ అయినట్టు చెప్తున్నారు, ఆ వర్తక సంఘం నాయకులు ఏమంటున్నారు? రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం బయటపడిన తర్వాత ఇంచుమించుగా ఇప్పటికి 5గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నిద్ర లేచేసరికి ప్రతి ఇంట్లో కూడా పాలు ఖచ్చితంగా కావాలి. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు పాల ప్యాకెట్లో ఇప్పటి నుండి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ గతం కొన్ని వందల సంవత్సరాలుగా ప్రతి ఇంటికి పాలమ్మేది, ఇంటింటికి క్యాన్లు తీసుకెళ్లి రైతుల దగ్గర నుంచి పాలు కొని పాల వ్యాపారం చేస్తూ జీవనం సాధిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు రాజమండ్రి పరిసరాల్లో చూస్తే పాలు అమ్మేటటువంటి వర్తకులు, ఆ వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోరుకొండకు చెందినటువంటి అడ్డాల గణేష్ అనే వ్యక్తి ఆ పాల వ్యాపారం చేస్తూ పాలు కల్తీ అయ్యి ఆ పాలన్నింటినీ కూడా వినియోగదారులకు అమ్మినటువంటి నేపథ్యంలో ఆ పాలు తాగినటువంటి వాళ్ళు కిడ్నీ సమస్యతో ఇప్పటికే దాదాపుగా వాళ్ళు 5గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 14 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే దీని ప్రభావం ఇప్పుడు పాలమ్మే వ్యాపారుల మీద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేసు రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘం. ఇది దాదాపుగా ఈ పాలు పెరుగు వర్తకుల సంఘానికి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా వెళ్ళి పాలు పెరుగు వర్తక సంఘం అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక ట్విస్ట్ ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి అడ్డాల గణేష్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నా కూడా రాజమండ్రి పాల వర్తక సంఘంలో ఇప్పటి వరకు అతను సభ్యత్వం తీసుకోలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజమండ్రి పరిసరాల నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాల వ్యాపారం చేసే వాళ్ళు రాజమండ్రిలో ఖచ్చితంగా వర్తక సంఘంలో సభ్యత్వం అయితే తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సంఘం తరపున వాళ్ళకి ఒక భరోసా వస్తుంది. కానీ అధిక డబ్బులు ఆశించి లాభాల కోసము ఇలా కల్తీ చేస్తున్నటువంటి వాళ్ళు కామ్గా వాళ్ళ సొంత డైరీలను లేకపోతే పాల కేంద్రాలు పెట్టుకుని ఆ పాలు సేకరించుకోవడం, తెచ్చుకోవడం, అమ్మేసుకోవడం, తర్వాత వెళ్ళిపోవడం, ఇలా ప్రాణాలు కోల్పోతున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సోరంపూడి పనసయ్య గారు ఉన్నారు. సార్, అసలు మేజర్గా చూస్తే ఈ పాల వ్యాపారానికి సంబంధించి చాలా మంది అనేక ప్రాంతాల నుంచి రైతుల దగ్గర పాల సేకరణ చేసి వస్తుంటారు. అంటే మీ దగ్గరకు కూడా చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు గణేష్ అడ్డాల్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. 15 ఏళ్ళ నుంచి పాల వ్యాపారం. అసలు మీ సంఘంలో కానీ ఏమైనా సభ్యత్వం ఉందా? చుట్టుపక్కల 20-30 కిలోమీటర్ల నుంచి వచ్చి పాలమ్మే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ సంఘంలో సభ్యత్వం తీసుకుంటారు కదా? 20-30 కిలోమీటర్లు కాదండి. గతంలో 1976లో సంఘం పుట్టిందండి. అప్పటి నుంచి రాజమండ్రి ప్రజలకి పాలు పోస్తూనే ఉన్నారండి. వాళ్ళు మా నాన్నగారు పోసారండి, మేము పోసామండి, మేము తర్వాత మా అబ్బాయిలు కూడా పోస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి కంప్లైంట్ రాలేదండి.
ఇది చాలా దుర్మార్గమైన చాలా బాధాకరమైన విషయం అండి. అటువంటి ఈ అడ్డాల గణేష్ చేసిన పని అది మొత్తం ఎంటైర్ పాల వ్యాపారస్తులు అందరూ కూడా ఎఫెక్ట్. చాలామంది ఇళ్ళవాడుకులు వాళ్ళు మాకు ఈ పాలు ఆపండి, మేము ఇలాగే ఇది అవుతున్నాం, మాకు అది అవుతున్నాం, మాకు ఆ భయం వేస్తుంది అని చెప్పి ఆందోళన పడుతున్నారు. అటువంటి ఆందోళన పడవసరం లేదండి. హ్యాపీగా ఇదివరకు ఎలా ఒరిజినల్గా పాలు పోస్తున్నారు అలాగే పోస్తారండి. ఆ ఒక్క వ్యక్తి వల్ల సంస్థ అంతా కూడా ఇబ్బంది పడకుండా రాజమండ్రి ప్రజానీకానికి తెలియజేస్తామని చెప్పేసి. ఖచ్చితంగా పాల వర్తకుల సంఘం అంటే ఇప్పుడు పాలు సేకరణ రైతుల దగ్గర నుంచి చేసిన తర్వాత ఇక్కడికి వస్తుందా పాలన్నీ? ఇక్కడ ఏమన్నా తనిఖీ చేస్తూ ఉంటారు? అసలు ఏంటి దీనికి సంబంధించి? ఇక్కడ తనిఖీలు కట్టేమన్నా విలేజ్ నుంచి తీసుకొస్తారండి. డైరెక్ట్గా వాళ్ళు శుభ్రంగా ఇళ్ళ వాడికలు పోతారండి, కాపాట్లు పోతారు. ఈ కాపాట్లు పోసే పాలు ఈ మన ప్యాకెట్లు వచ్చిన తర్వాత ఈ సైకిల్ పాలు వాడట్లేదండి. ఈ ఇళ్ళ వాడికలు అందరూ కూడా ఈ గేదె పాలు ఒరిజినల్ పాలు అనే నమ్మకంతో ఈ సైకిల్ పాలు వాడటం వల్ల ఇప్పటికీ కూడా కొంతమంది 850 మంది పాలు తెస్తున్నారు, పోస్తున్నారు. అంటే ఇప్పుడు మీ సంఘంలో దాదాపు 850 మంది చుట్టుపక్కల వాళ్ళు సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ గణేష్ లాంటి వాళ్ళు ఇలా సభ్యత్వం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లోపలికి వచ్చి పాలు పోస్తూ ఉంటారు రాజమండ్రి పరిసరాల్లో? 200 మంది ఉన్నారండి. వాళ్ళ నిమిత్తంగా వాళ్ళ ఇష్టంలో గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మా సంఘ తరపున గవర్నమెంట్ వారికి కూడా తెలియజేస్తున్నాం. పాలు తీసిన తర్వాత ఎన్ని గంటలు నిల్వ ఉంటాయి? వీటిని నిల్వ ఉంచే సమయంలో ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, కూలర్స్లో. అసలు వాటి పరిస్థితి ఏంటండి? అసలు ఒరిజినల్గా పల్లెటూరు నుంచి తెచ్చి డైరెక్ట్గా పోసేవారండి. అయితే అవి 6 గంటలు 7 గంటల దాకా ఉంటాయండి. కాకపోతే ఎక్కువ దూరం నుంచి తేవటం వల్ల ఇంకొక 4 గంటలు ఉండటం వల్ల ఫ్రిడ్జ్లో పోస్తున్నారండి. అది కూడా ఒరిజినల్గా ఫ్రిడ్జ్లో పోసి శుభ్రం చేసి చేస్తారండి. అయితే నష్టం ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి గణేష్ వల్ల చాలా దుర్మార్గమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారండి మా పాలవర్తులు కూడా. అంటే ఒక రోజు పాలు, అంటే ఈ రోజు పాలు తీసి వాటిని సేకరించి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు అమ్మే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఇలా నిల్వ ఉంచే అవకాశం ఉందా? ఏ రోజుకి ఆ రోజు అండి. ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వస్తాయండి. అవి నైట్ పాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు 7 గంటలు తీస్తారండి మార్నింగ్. అవి మళ్ళీ 11, 12 గంటలకి టైమర్ వస్తాయండి. 1 గంట కాలం లోపల అయిపోతాయండి ఒరిజినల్గా. ఏ పోటు కాపోటండి. కానీ ఈ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి వాటి వల్ల అసలు ఏమన్నా ఈ కల్తీ అవకాశం లాంటిది ఏమైనా ఉంటుందా? కావాలని అది అలాంటివి ఏమి జరగదండి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా జరగదండి. కాకపోతే ఏంటంటే ఆ ఒక్క గణేష్ మరి రైతే తేడా చేయడో గణేష్ తేడా చేయడో ఏం జరిగిందన్నది ఆ గవర్నమెంట్ వారు నిరూపించి అది ఒక నిర్ధారణ కావాలని చెప్పేసి మేము కూడా కోరుకున్నాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ నిల్వ ఉంచేటప్పుడు ఫ్రిడ్జ్లో ప్రొఫైలింగ్ గ్లైకిలిన్ అనేది ఖచ్చితంగా రసాయనం ఉంటుందా, దానివల్ల నిల్వ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈ ఫ్రిడ్జ్లో ఇథనాయిల్ గ్లైకిలిన్ అనేది కలిసిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటిది అయితే ఉంది. అంటే ఆ రసాయనం కలవడం వల్ల అయితే మన పాల వాళ్ళ దగ్గర ఉండదు సార్. మనం చెప్పకూడదు కదా, మన ఒక మాది సామాన్యుడు ఎందుకు ప్రతివాడు చేసేది అంత కెమికల్స్ అంత ఎక్విప్మెంట్ వేసి నిల్వ చేసి స్టోరేజ్ చేయరు సార్. పర్ సపోజ్ వాడు ఒక పల్లెటూరులో ఒక 50 లీటర్లు తెచ్చుకుంటాడు, ఓ టీ కొట్టుకో ఇళ్ళకో పోసుకుని ఆడి ఇంటికి వెళ్ళిపోతాడు. మార్నింగ్ చేసేవాడు నైట్ తెచ్చేవాడు ఏంట్రా అంటే కొద్దిగా రాత్రులు ఇది వరకు ఉన్న బయట పొజిషన్ బాగాలేదు బయట. దానివల్ల చిన్న ఫ్రిడ్జ్లు ఇంట్లో చేసుకుని ఇంట్లో పోసుకుని వాడు మార్నింగ్ వేసుకుంటాడు తప్ప సార్ కెమికల్స్ కలిపి అంత స్టోరేజ్ చేసి నిల్వ ఉంచి చేయడు సార్. మనది ఏంట్రా అంటే యూజ్ ఉంది కదా, ఏ పూటగా ఆ పూట వేసి అమ్ముకున్నాం. ప్రతి రైతు మా పాల పూట సఫర్ చేసినా కూడా ఏ పూటగా ఆ పూట చేసుకోవడం సార్, నిల్వ ఉండవు. ఇప్పుడు డట్రా బయట ఉంది సార్, ఒక పాల బయట 6 నెలలు ఉంటుంది అన్నాడు. మనది 6 గంటలు తప్పితే ఎక్కువ ఉండదు సార్. కానీ ఇప్పుడు 6 గంటలు తప్పితే నిల్వ ఉండనటువంటి పాలలో ఇప్పుడు ఒక్క వ్యక్తి చేసిన దానివల్ల మొత్తం ఎంటైర్ పాల వర్తకులకే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. చాలామంది కస్టమర్స్ కూడా పాలు కొనడానికి కూడా వెనక అడుగేసే అవకాశం అయితే కనిపిస్తుంది కదండి. దాని గురించి మాత్రం ఒక చర్య తీసుకోవాలి సార్. ఇదేంటంటే ఎవరెవరో వచ్చేసి వ్యాపారం చేయడం, వాళ్ళు అసలు ఐడెంటిఫై అవ్వట్లేదు మాకు. అసలు ఎన్నిసార్లు మేము వాళ్ళని వెంటాడి ఏదైనా చేద్దామంటే ఇది పొలిటికల్ డ్రామా చేయటం, లేకపోతే రౌడీజం చేయటం, అలా చేసి మా పాలవర్తకులు కొంతమంది వాళ్ళు భయపెట్టి మరీ దుర్మార్గులు వ్యాపారాలు చేయటం వల్ల మాకు వచ్చి చెడ్డ పేరు మాకు ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాల వ్యాపారం చేసే వాళ్ళు ఈ వర్తక సంఘాల్లో రిజిస్టర్ అవ్వాలి, సభ్యత్వం తీసుకోవాలన్న నామ్స్ ఏమైనా ఉంటాయా మీకు సంబంధించి? ఉంటుందండి. అది ఒక యూనియన్ అంటే సంఘ సభ్యుడికి ఏదైనా జరిగినా, మంచి జరిగినా, ఏం చెడ్డ జరిగినా ఒక సంఘం నాయకత్వం ఉందండి. ఆ నాయకత్వం వాడికి తోడుగా ఉంటుందండి. వాళ్ళ ఈ మధ్యకాలంలో ఇటువంటి దుర్మార్గులు సంఘంలో జాయిన్ అవ్వకుండా ఇష్టాచారంగా వ్యాపారం చేసి ఈ సంఘ వ్యాపారస్తులను కూడా సంఘ సభ్యుల్ని
భయపెట్టి సంఘ సభ్యుల్ని నష్టపరిచి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇట్లాంటి కల్తీ చేస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే అనధికారికంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా కెమికల్స్ చేస్తున్నటువంటి కలిపి పాలమ్ముతున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? వీళ్ళు ఎలా అంటే సార్ ఊళ్ళో అంటే రాజమండ్రి వచ్చాము సార్, కంపల్సరీ లైఫ్ నెంబర్ మాకు సభ్యులు తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే న్యూస్ ఉంది అక్కడి నుంచి ఆడ కొనుక్కుని ఆ చుట్టుపక్కల అక్కడ వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా. మనం రాజమండ్రి వచ్చి సభ్యత్వం కట్టి నెల నెల చందా ఎందుకు కట్టాలి? మనం అక్కడ ఊళ్ళో ఆ ఊళ్ళో కొని అక్కడే అమ్మేసుకుంటున్నాం. మనం రాజమండ్రి రావట్లేక మనం ఎంత లైఫ్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మనం ఎంత సభ్యత్వం తీసుకోవాలి అని ఆడ ఆలోచన. అదే మా అసోసియేషన్లో ఉంది సార్. ఇప్పుడు ఏమైనా జరిగింది ఒక పలానా చోట యాక్సిడెంట్ అయినా, పలానా మన పాలోడు ఏం జరిగినా, లేదంటే ఒక టీ కొట్టు డబ్బులు ఇవ్వాలని ఏదైనా మనం మాట్లాడడం కూర్చోబెట్టి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది వీళ్ళు అసోసియేషన్లో లేకపోవడం వల్ల ఏంటంటే మనకు వాళ్ళు ఐడెంటిఫై చేయలేము. సో ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు అసలు? సార్ ఇది వీడు మనం తెలిసిన కఠిన చర్య తీసుకోవాలి సార్. ఆడు ఏం చేశాడు ముందు కల్పనగా చేసుకోవాలి. ఆడు ఎవడు అసలు దీనికి ఎందుకో చేశాడు, ఏం వల్ల చేశాడు, దీన్ని ఎవరో ఆడు చేశాడా లేదంటే ఆడు సంఘాన్ని బాడు చేయడం చేశాడు సార్. ఆడు చేసిందంటే కూడా ప్రజలు చాలా మంది కొంతవరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కల్తీ పాలు అమ్ముతున్నటువంటి వాళ్ళ దగ్గర పాలు కొనడానికి కొంత సందేహం అనేది భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రాజమండ్రి ప్రజలకు ఏమైనా మీ వర్తక సంఘం తరఫున ఏమైనా చెప్పేది ఏమైనా ఉందా? అలాగే భయపడేంత పని అవసరం లేదండి. ఒరిజినల్గా అదే ఇప్పుడు ఈ రోజు కాదండి, మా నాన్నగారు పోసారు, మా అన్నయ్య గారు పోసారు, తర్వాత మేము పోసాం 3 తరాలుగా పోస్తున్నాండి ఒక్క ఇంట్లోనే. అంటే ఆ నమ్మకం అండి. ఇది వరకు ఎవరో దగ్గర పనసేయ గారి దగ్గర పాలు పోయించుకోవాలి, పనసేయ కావాలి, పనసేయ తాలూకా అలాగే ఒక నమ్మకం మేము ఏర్పాటు చేసుకున్నాం. మేము ఇటువంటి వాడి వల్ల ఈ గణేష్ లాంటి వల్ల మేము మొత్తానికి ఎంటైర్ పాల వర్తకులు ఇబ్బంది పడుతున్నాం. చాలా సంస్థకే చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుందండి. అంటే ఇక్కడ చూడొచ్చు దాదాపుగా 80 సంవత్సరం రాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా 80 ఏళ్ల నుంచి పాలవర్తక సంఘం అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు అధికంగా డబ్బులు ఆశించి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నుంచి పాలు రైతుల దగ్గర నుంచి కొనడం, వాటిని కల్తీ చేయడం, అమ్మేస్తున్నటువంటి వాళ్ళు ఒక్క రాజమండ్రి సిటీలోనే వర్తక సంఘం చెప్తున్న దాని ప్రకారం 200 మంది పైనే ఉన్నారు. ఎందుకంటే 850 మందితో ఇక్కడ ఒక సంఘాన్ని నిర్వహిస్తుంటే వీళ్ళు కాకుండా మరొక 200 మంది పైనే అక్రమంగా కల్తీ పాలు లేకపోతే ఇతర పాలు వ్యాపారం కోసం అమ్మేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వం అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా భయపడాల్సింది ఏమీ లేదు. ఖచ్చితంగా అది రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి పాలని నేరుగా తీసుకొచ్చి అమ్ముతున్నాం, నిల్వ ఉంచేది కూడా లేదు. 12 గంటలకు లోపే మొత్తం 5 నుంచి 6 గంటల లోపే మేము పాలన అయితే అమ్మకం కొనుగోలు చేస్తున్నాం. ఇట్లాంటి అడ్డాల గణేష్ అనే ఆ వ్యక్తి ఈ కల్తీ పాల వ్యవహారాన్ని బయటపడినటువంటి నేపథ్యంలో అట్లాంటి వాళ్ళ మీద మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.